రాబోయే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 2 నియోజకవర్గాలకు జరగబోతున్నాయి. ఒకటి మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్, 2 వరంగల్ ఖమ్మం నల్గొండ. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓటర్ నమోదుకు నిన్న 6వ తారీఖుతో చివరి తేదీ నమోదు ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. అయినా డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు డాక్టర్ శశాంక్ గోయల్ ఐఏఎస్ గారు నమోదులు చేసుకున్నటువంటి ఓటర్లందరికీ కూడా వివిధ పేర్లలో ఉన్నటువంటి సవరణలు చేసుకోవడానికి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వారికి అవకాశాన్ని కల్పిస్తూ సవరణలతో పాటుగా రాబోయే డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్త వారికి కూడా నమోదు చేసుకోవడానికి 30 రోజులు అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఓటు అనేది ఎవరైతే 2017 వరకు డిగ్రీ తత్సమానమైనటువంటి అర్హత కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడం వారి యొక్క ప్రాథమిక బాధ్యతగా భావిస్తూ వారు ఓటర్లుగా నమోదు చేసుకుంటూ వారి యొక్క బంధుమిత్రులను వారందరినీ కూడా నమోదు చేయించడం వారి బాధ్యతగా భావించాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత విలువైనటువంటి ఆయుధం అనేది మనందరికీ తెలుసు. అందులో భాగంగా మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి నేను గౌరీ సతీష్ కుర్మా అనే నేను నియోజకవర్గం నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నేను తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని. నేను విజ్ఞాన కళాశాలలను గత 20 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాను. నా విద్యార్థులు, నా పూర్వ విద్యార్థులు, నా శ్రేయోభిలాషులు, వివిధ కుల సంఘాలు, వివిధ విద్యా ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు నేను 85,560 మందిని ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. 1,50,000 నుంచి 2 లక్షల మందిని రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో నమోదు చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అందులో భాగంగానే డిసెంబర్ 1 నుంచి 31వ తారీఖు వరకు నా లక్ష్యాన్ని చేరుకోవడానికి డివిజన్ల వారీగా 72 మందిని వాలంటీర్లను నియమించుకొని తద్వారా మా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకొని రాబోయే పట్టభద్రుల నియోజకవర్గంలో జెండా ఎగరవేయడానికి ఎవరైతే నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను సమయానుసందర్భంగా విధాన మండలిలో వినిపించాలనే ప్రగాఢమైనటువంటి ఉద్దేశంతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రేమైన గ్రాడ్యుయేట్ ఓటర్లు మహాశయులారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. మీరు ఎన్రోల్ చేసుకోండి, మీ యొక్క బంధుమిత్రులను ఎన్రోల్ చేయించండి. మీరందరూ కూడా సరైనటువంటి అభ్యర్థిని ఎన్నిక చేసుకోండి. మీ యొక్క ప్రధానమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి నాకు మీ యొక్క ప్రధానమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా మద్దతు తెలపవలసిందిగా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కుర్మ యువ చైతన్య సమితి ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధ్యక్షులు, అలాగే KG to PG జాక్ కన్వీనర్, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ కుర్మా అన్నగారికి KYSS కుర్మ యువ చైతన్య సమితి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ కుర్మ యువతకు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. వారికి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మన కుర్మ అస్తిత్వాన్ని, కుర్మ గౌరవాన్ని చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి KYSS కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యవర్గం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. సబ్స్క్రైబ్ కుర్మా టీవీ. సబ్స్క్రైబ్ కుర్మా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ. సబ్స్క్రైబ్ కుర్మా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ.